వెల్కమ్ టు మై గార్డెన్. అందరు బాగున్నారా? ఈరోజు విత్తనాలను నానబెట్టి మొలకలు రావడానికి విత్తనాలు నాటడం జరుగుతుంది. ఈ విత్తనాలు నాటడానికి ట్రైకోడర్మా అన్న మిశ్రమాన్ని వాటర్లో మిక్స్ చేసి ఈ విత్తనాలను ఆ వాటర్ని ఒక్కొక్క కోపలో ఇలా పోసుకుంటూ ఒక్కొక్క విత్తనాలను 12 గంటల పాటు నానబెట్టినట్లయితే మొలకలు వచ్చిన తర్వాత వాటిని మరలా బయట మనం అనుకున్న ప్లేస్లో నాటుకోవాలి. ఎందుకు ఈ ట్రైకోడర్మా వెరిడి వాటర్ మిశ్రమంలో కలుపుకొని ఎందుకు నానబెట్టాలంటే విత్తన శుద్ధీకరణకు ఇది చాలా ఉపయోగపడుతుంది. వీటిని ఇంచుమించుగా 12 గంటలు దాన్ని ఇలా కలుపుబెట్ట కట్టపొల ఇంచుమించుగా 12 గంటలు నానబెట్టినప్పుడు విత్తన శుద్ధీకరణ అవుతుంది. దాని తర్వాత వాటిని మనం ఎక్కడైతే నాటాలనుకుంటామో మన ప్లేస్లో నాటుకోవాలి. ఈరోజు మేము ఏ విత్తనాలు పెడుతున్నామో వాటిని మీకు చూపిస్తాను. ఇది స్నేక్ ఘాట్ కనబడుతుందా? బీరకాయ విత్తనాలు. బీరకాయ ఇది స్నేక్ ఘాట్. స్నేక్ ఘాట్ అంటే పాము కదా, అలాగే ఇది పొట్లకాయ గింజలు చూసారా? ఇవి రాడిష్లో కూడా 2 రకాలు, ఒకటి రెడ్ రాడిష్, ఒకటి వైట్ రాడిష్. కింద కూర్చుంటే మంచిగా ఉన్నాయి. ఇవి సొరకాయ గింజలు. సొరకాయలో కూడా దాని షేప్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇది రౌండ్ బాటిల్ గ్రౌండ్ అంటుంది. ఇదేమో రౌండ్ షేప్ సొరకాయ. ఇది కూడా కొంచెం రౌండ్ షేప్ బాటిల్ ఘాట్. అన్ని సొరకాయలే కానీ షేప్స్ వేరుగా ఉన్నాయి. ఇది చిక్కుడుకాయ గింజలు, హిందీలో దీన్ని సేమ్ పల్లి అంటారు. ఇది చిక్కుడుకాయ గింజలు. ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయో. ఇది రిచ్ గార్డ్ బీరకాయ. ఇవి బీరకాయ గింజలు. రెడ్ తోటకూరలో ఎర్ర తోటకూర. ఎర్ర తోటకూర గింజలు. ఈ తోటకూరలో కూడా 2 రకాలు ఉంటాయి, ఒకటి గ్రీన్, ఒకటి రెడ్. అందులో ఇది ఎర్ర తోటకూర. ఇది కొత్తిమీర. ఈ 2 కొత్తిమీర గింజలు. ఇది కొత్తిమీర. ఇది టమాటా గింజలు. ఇది బెండకాయ గింజలు. లేడీస్ ఫింగర్. ఈ బెండకాయలు కూడా 2 రకాలు, ఒకటి ఎల్లో బెండకాయ, ఒకటి గ్రీన్ బెండకాయ. ప్రకృతిలో ఎన్ని రకాల ఫలాలు ఉన్నాయో కదా. ఇది కాకరకాయ గింజలు. ఇది వంకాయ బ్రింజాల్. ఇందులో ఇది వైట్ బ్రింజాల్.
సీడ్స్. ఇది పాలకూర, ఇందులో బ్రింజాల్, వంకాయలో ఇది రౌండ్ వంకాయ గింజలు. ఇది క్యాప్సికమ్, ఇది బీన్స్, లాంగ్ బీన్స్. ఇది క్యాప్సికంలో ఎల్లో టైప్, ఇది గ్రీన్ టైప్. ఇన్ని రకాల. ఇది నేతి బీర, ఇది కదా, ఇదేమో నేతి బీర అయిపోయింది. ఇదేమో పసుపు. ఈరోజు ఇవన్నిటినీ నానబెట్టడం జరుగుతుంది 12 గంటల వరకు, 12 అవర్స్.